హలో అండి. ఇప్పుడు మనకు ఒకటే బాగా సోషల్ మీడియాస్‌లో ఒకటే బాగా ట్రెండింగ్‌లో ఉంది కదండీ! గూగుల్ ఇమేజెస్ 3D ఇమేజెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలో. నేను కూడా ఇక్కడ కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేశాను. అవి ఇక్కడ అప్లోడ్ చేశాను చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే మీకు అనేది ఒక ఐడియా వస్తది కాబట్టి మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా ఎండింగ్ వరకు చూడండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఒకరి సపోర్ట్ లేకుండా మనంతలో మనమే ఎలా వీడియోస్ అండ్ ఎలా 3D ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూడండి. ఎక్కువ స్టెప్స్ ఉండవు, ఓన్లీ త్రీ స్టెప్స్లోనే సింపుల్గా ఎలా అయిపోవాలో, ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ముందుగా మనం స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే మనం గూగుల్ క్రోమ్ అయినా సరే గూగుల్లోనైనా కానీ వెళ్ళి సెర్చ్ చేయాలి. నేను ఇక్కడ సైడ్కి ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేశాను చూడండి. నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్ మీరు అలానే చేయండి. అండ్ స్టెప్ 1 వచ్చేసి గూగుల్ అకౌంట్స్ అయినా గూగుల్ క్రోమ్ అయినా ఏదైనా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి వెళ్ళి గూగుల్ ఇమేజెస్ 3D అని సెర్చ్ చేయండి, లేదా గూగుల్ జెమినీ ఇమేజెస్ అయినా సెర్చ్ చేయండి. ఏది సెర్చ్ చేసినా కానీ మనకి ఆటోమేటిక్లో ఫస్ట్ వెబ్సైట్లో వస్తుంది కదా, మీరు దాన్ని క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మనకి ఒకటి ఇక్కడ ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా చూడండి, ఇక్కడ మనకి ఆస్క్ సమ్ అని వస్తుంది కదా, మీరు అక్కడ సమ్ ప్రోమో ఇవ్వాలి. నేను అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేయండి, ఆటోమేటిక్గా ఇమేజెస్ వచ్చేసాయి మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్లస్ సింబల్ అని ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫైల్స్, అటాచ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, 2 ఆప్షన్స్ ఉంటాయి ఇమేజెస్ అప్లోడ్ చేసేది. సో మీరు అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇమేజ్ అని గ్యాలరీకి వెళ్ళి మీకు ఏ అయితే ఇమేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ అప్లోడ్ చేయండి. అండ్ దాని కిందనే సమ్ మ్యాటర్ ఇవ్వండి, అంటే నేను ఆ మ్యాటర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి కాపీ పేస్ట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇమేజ్ అప్లోడ్ చేసినాక కూడా సమ్ ప్రమోట్ ఇచ్చినాక కూడా మీరు అక్కడ సెండ్ బటన్ క్లిక్ చేయండి. సెండ్ కాగానే మనకు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లోనే మనకి ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోతుంది. మనం ఏదైతే ఇమేజ్ ఇస్తామో దానికి యాజ్ ఇట్ ఇస్తే మనకి గూగుల్ ఇమేజ్ యాడ్ అవుతుంది. సో మనం ఇప్పుడు దాన్ని స్టెప్ 2 అయిపోయింది కదా, ఇప్పుడు స్టెప్ 3 వచ్చేసి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 3 వచ్చేసి ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చింది కదా, ఇమేజ్ దగ్గర పైన మీకు అక్కడ యారో మార్క్ ఉంటుంది, అంటే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, మీరు దాని దగ్గర క్లిక్ చేస్తే మీకు వితిన్ నెట్ ఎక్కువ ఉంటే వితిన్ 5 సెకండ్స్లో ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇమేజ్ డౌన్లోడ్ కాగానే ఆటోమేటిక్గా మనకి గ్యాలరీలోకి వచ్చేసాయి. సో ఇలానే మీరు ఎన్నో ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రమోట్ ఇవ్వాలి. నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కాపీ పేస్ట్ చేసుకొని యాజ్ డిస్ చేసేసుకొని మీకు గూగుల్ ఇమేజెస్ 3D అనేది వచ్చేస్తుంది. సో ఇంతే సింపుల్గా అండి, ఎంత కష్టపడని అవసరం లేదు, ఓన్లీ 3 స్టెప్స్లోనే ఈజీగా కంప్లీట్ అయిపోయింది కదా. సో వీడియో అనేది చూడండి అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంకా మీరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటారు. ఇంత సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు కదండి, ఒకరికి హెల్ప్ అడగకుండా, ఒకరిని రిక్వెస్ట్ చేసుకోకుండా మనంతలో మనమని ఈ వీడియో చూసి మీరు కూడా క్రియేట్ చేసుకోండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్. అంటిల్ దెన్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.